బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తోంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీవ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా ఆ జీసస్ క్రైస్ట్ కోసం ఎదురు చూస్తోంది. క్రిస్మస్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తోంది. క్రీస్తు పుట్టెను హల్లెలూయా, చీకు చింత వీడిపోయే చీకటంతా తొలగిపోయే, చీకు చింత వీడిపోయే చీకటంతా తొలగిపోయే, నవ్యకాంతులెగసి ఇలలో దివ్యకాంతుడే సురాకతో. ఓ ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే. యూజువల్ గా ఐ సా యువర్ వీడియోస్, చాలా డాన్స్ చేస్తూ ఒక ఉత్సాహాన్ని తీసుకొస్తూ. హౌ కమ్ యూ గెట్ దట్ జోష్? ఎట్లా వస్తుంది మీకు? ఐ బిలీవ్ ఇన్ జీసస్. ఓకే. అంతేకాకుండా ఆయన్ని ఆరాధన చేయటంలో పూర్ణ హృదయంతో అలా చేయాలని నా కోరిక. క్రిస్మస్ అనగానే ఫస్ట్ మీకు ఏం గుర్తొస్తుంది? క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్, అంటే క్రీస్తుని ఆరాధించుట. క్రిస్మస్ ఇచ్చే సందేశం ఏంటి అంటారు? దేవుడే నరావతారిగా ఈ లోకానికి వచ్చి తను ఏతించి తను తాను వ్యక్తునిగా చేసుకుని మరి మానవులైన అందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించి మళ్ళీ తిరిగి, అయితే ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే మనందరికీ తెలుసు, యేసుప్రభు చెప్పిన చాలా ప్రప్రదమైన మాటలు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? ఎంతవరకు జీసస్ చెప్పినటువంటి ఆ మాటల్ని, ఆ సందేశాన్ని తీసుకున్నారని మీరు అనుకుంటున్నారు? క్రీస్తు లేని దేశం లేదు. అయితే ఎంతమంది ఆయనను విశ్వసించిన వారందరూ ఆయన్ని ఫాలో అవుతున్నారంటే అది పెద్ద ప్రశ్నే. 42 దేశాలు, ఆల్మోస్ట్ 40+ కంట్రీస్ తిరిగి వచ్చారు కదా ఇంటర్నేషనల్ వర్షిప్ లీడర్గా. అక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? మన దగ్గరే దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒకవేళ నిజంగా ప్రపంచం అంతా కూడా దేవుడిని దేవుడిగా వాళ్ళు ఆరాధన చేసి ఆ రీతిగా వారి మనసులో పెట్టుకుంటారు. శ్రీ యేసుని జన్మదినము ప్రజలందరికీ పర్వదినము, ఓ సంతోషమే సమాధానమే, సద్భక్తులందరికీ సదానందమే. సో యూత్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రతి ఒక్కరికి కూడా పాపం చేస్తారు, తప్పులు చేస్తారు, వ్యసనాల్లోకి వెళ్తారు. ఆ వాక్యం బైబిల్లో కూడా ఉంది, యవనులు తప్పకుండా చోటు వెళ్తారు. ఇలా దేవుడేంటి ఒక మానవుడి అవతారంలో పుట్టడం ఏంటి, ఆయనకు రావడానికి గల రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? ఆయన రాకకు కారణం, నరావతారికి ఏతించడానికి కారణం సమస్త మానవాళి పాప ప్రక్షాళన కొరకు, క్షమాపణ కొరకు ఆయన వచ్చారు. We wish you a Merry Christmas, we wish you a Merry Christmas and a Happy New Year, and a Happy New Year, and a Happy New Year. We wish you a Merry Christmas and a Happy New Year. Sir, thank you. క్రీస్తు పుట్టెను హల్లెలూయా, క్రీస్తు పుట్టెను హల్లెలూయా, జగమంతా పండుగాయేను, సర్వలోకానికి సంభ్రమాయేను. జగమంతా పండుగాయేను, సర్వలోకానికి సంభ్రమాయేను. చీకు చింత వీడిపోయే చీకటంతా తొలగిపోయే, చీకు చింత వీడిపోయే చీకటంతా తొలగిపోయే, నవ్యకాంతులెగసి ఇలలో దివ్యకాంతుడే సురాకతో. ఓ ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే, ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే. చెట్టెక్కిన లంచగొండి జక్కయ్యా పాప శాపముతో నిండి ఉండగా, చెట్టెక్కిన లంచగొండి జక్కయ్యా పాప శాపముతో నిండి ఉండగా, యేసు అడుగు పెట్టెను ఆ ఇంటిలో, రక్షణ కాంతులే విరజల్లెను. యేసు అడుగు పెట్టెను ఆ ఇంటిలో, రక్షణ కాంతులే విరజల్లెను. చీకు చింత వీడిపోయి చీకటంతా తొలగిపోయే, చీకు చింత వీడిపోయే చీకటంతా తొలగిపోయి, నవ్యకాంతులెగసి ఇలలో దివ్యకాంతుడే సురాకతో. ఓ ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే,
ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే. గెరసేను జనములలో కొందరు రోగాలు దయ్యాలతో బాధనొందగా, గెరసేను జనములలో కొందరు రోగాలు దయ్యాలతో బాధనొందగా, యేసు అడుగు పెట్టెను ఆ ఇంటిలో విడుదల కాంతులే ప్రకాశించెను. యేసు అడుగు పెట్టెను ఆ ఇంటిలో విరజల కాంతులే ప్రకాశించెను. చీకు చింత వీడిపోయే చీకటంతా తొలగిపోయే, చీకు చింత వీడిపోయే చీకటంతా తొలగిపోయే, నవ్య కాంతులెగిసి ఇలలో దివ్య కాంతుడే సురాకతో. ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే. ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే. ఓ ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే. ఆహా ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే. హ్యాపీ క్రిస్మస్. ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా ఆ జీసస్ క్రైస్ట్ కోసం ఎదురు చూస్తోంది, క్రిస్మస్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తోంది. ఇప్పుడు మనం విన్నటువంటి పాటని యూజువల్గా చర్చిల్లో పాడుతుంటారు, లేకుంటే బహిరంగంగా నిలబడి పాడుకునేటువంటి పాటని స్టూడియోలో ఉన్నాం కదా, కొన్ని కన్స్ట్రెంట్స్ ఉంటాయి కాబట్టి కూర్చోబెట్టి మరీ పాడించాం. యాక్చువల్గా ఈ పాట ఎందుకని పాడారు, ఎందుకని మనం క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఎందుకోసం అంత ఈగర్గా జీసస్ క్రైస్ట్ రాక కోసం ఎదురు చూస్తున్నాం, మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు ఇంటర్నేషనల్ వర్షిప్ లీడర్ పాస్టర్ యేస్పాల్ గారు. హలో అండి, నమస్తే. నమస్తే అండి. మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నాను. సో ఉల్లాసంగా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారా మీరు? చాలా చాలా. ఎలా ఉంది? మేమైతే సారీ కూర్చోబెట్టి పాడించాం మిమ్మల్ని. యూజువల్గా ఐ సా యువర్ వీడియోస్, చాలా డాన్స్ చేస్తూ ఒక ఉత్సాహాన్ని తీసుకొస్తూ అందరితో, అక్కడ కేవలం పైన డయాస్ మీద ఉన్న వాళ్ళే కాదు, కింద ఉన్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చూస్తూ వాళ్ళని పాడమని డాన్స్ చేయమని చెప్తూ ఉండడం అనేది, హౌ కమ్ యూ గెట్ దట్ జోష్? ఎట్లా వస్తుంది మీకు? నేను ఐ బిలీవ్ ఇన్ జీసస్. ఓకే. అంతేకాకుండా ఆయన్ని ఆరాధన చేయటంలో పూర్ణ హృదయంతో అలా చేయాలని నా కోరిక. అందుకని పరిస్థితులు, మనుషులు, స్థితిగతులు అన్నీ పక్కన పెట్టి ఆయనగా చూసినప్పుడు ఆ సంతోషాన్ని నేను అనుభవిస్తూ ఉంటాను. సో అలా, అందుకని అలా చేయగలుగుతాను. ఓకే. క్రిస్మస్ అనగానే ఫస్ట్ మీకు ఏం గుర్తొస్తుంది? క్రిస్మస్ అనగానే పండుగ నెంబర్ 1 మనందరికీ తెలిసినట్లుగా. నెంబర్ 2 క్రిస్మస్ అనగానే దానిలోనే ఆ పదంలోనే అర్థం ఉంది. క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్, అంటే క్రీస్తుని ఆరాధించుట. సో క్రీస్తుని ఆరాధించడానికి ఇంకొక శ్రేష్టమైన సమయంగా భావిస్తాను. అంటే క్రిస్మస్ అంటే క్రైస్తవుడికి ప్రతిరోజు ఆరాధించే వాళ్ళకి ప్రతిరోజు క్రిస్మసే, కానీ ఒక పండుగ అందరూ కలిసి చేసుకుంటున్నాం కనుక మరి కొంచెం ఎక్కువ ఆనందిస్తూ ఉంటాం. సో క్రిస్మస్ అంటే మీరు ఒక పండగ మేము సెలబ్రేట్ చేసుకోవచ్చు, ఇంకొక రోజు వీ కెన్ వర్షిప్ హిమ్ లైక్ ఎనీథింగ్ అనే ఒక ఫీల్ వస్తుంది. అందుకంటే ముందు జరిగిన దానికంటే కూడా మోర్ వర్షిప్, మోర్ సాంగ్స్, మోర్ ప్లేఫుల్ మూడ్ కావచ్చు, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి కదా. అంటే యాక్చువల్గా ప్రతిరోజు కూడా అదే రకమైన ఆరాధన పండుగ, కానీ లేదంటే ఇప్పుడు ఒక పండుగ అంటే పుట్టినరోజు పండుగ చేసుకున్నాం కాబట్టి స్పెషల్ ఉంటుంది, కొంచెం ఎక్కువగా స్పెషల్గా, ఇంకా కొంచెం ఎక్కువ కాంతులతో, ఇంకెక్కువ డెకరేషన్స్ కానీ, లేకపోతే సామాన్యంగా మన ఇంట్లో మన కుమారుడు లేకపోతే కుమార్తె పుట్టినరోజుకి వ్యత్యాసంగా అలా చేస్తాం. రోజు అదే ప్రేమ ఉంటుంది, ఆ రోజు కొంచెం మరి ఎక్కువగా పండుగ జరిగించుకుంటాం. సో ఇప్పుడు మీరు పాడిన పాట తెలుగీకరించినటువంటి పాటన, ఒరిజినల్గా దానికంటూ ఒక మాతృక అనేది ఉందా? ఇది మీరే రాసుకున్నారా? ఇది నా తమ్ముడు జ్యోతిరాజు అని ఏలూరులో సేవ చేస్తారు, వారు రాశారు. సో ఈ సమయంలో నేను అది పాడాను. సో ఎక్కువగా తెలుగు పేర్లే అందులో ఉన్నాయి కాబట్టి యూజువల్గా ఏంటంటే క్రిస్మస్ క్యారల్స్ పాడేటప్పుడు అన్ని కూడా మనకి ఇంగ్లీష్లో ఉంటాయి కదా, అది కాకుండా మీరు తెలుగులో పాడడం అంటే మీ అంతా మీరు రాసుకున్నారా ఏంటి అని? పాట మా సోదరులు పాస్టర్ ఎం జ్యోతిరాజు ఏలూరు మన్నా చర్చ్ నుంచి వారు రాసిన పాట. సో క్రిస్మస్ పాట అనగానే ఒక ఊపు తీసుకొని వస్తుంది, లేకపోతే ఒక భక్తి అనేది ఆబ్వియస్గా ఉంటుంది, కాకపోతే అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి అందులో, మాసెస్ లాగా పార్టిసిపేట్ చేయాలి అనేది ఒక ఊపు అనేది ఉంటుంది కదా, ఉత్సాహం, జోష్, ఉల్లాసంగా, ఉత్సాహంగా అనేది ఉంటుంది కదా.
సో ఆ ఉత్సాహాన్ని తీసుకురావడానికి ఇప్పుడు వాస్తవానికి చర్చిలో కొన్ని పాత్రలు ఉంటాయి మాకు. అదేంటంటే ఆరాధన, చర్చికి ముందు పాటలు పాడేవాళ్ళు ఉంటారు, తర్వాత వాక్యం చెప్పేవాళ్ళు ఉంటారు, తర్వాత సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉంటారు, ప్రార్థనలు చేసేవాళ్ళు ఉంటారు. దానిలో భాగంగా ప్రారంభంలో ఎక్కువ ఆరాధన నడిపించేవాడిని. సో మా పాత్ర ఏంటంటే అందరూ కూడా మాతో కలిసి ప్రభుని ఆరాధన చేయాలి. బయట లోకం అంతా మర్చిపోయి ఒకసారి లోనికి వచ్చిన తర్వాత దేవదేవుని సన్నిధి చేయాలంటే ఒక జోష్ ఆ ప్రాంతంలో మేము అందరం కలిసి ఆ యొక్క వాతావరణాన్ని ఆత్మ ద్వారా కలిగించాలని ఒక ఉద్యమంతో ఉంటాం అన్నమాట. సో క్రిస్మస్ ఇచ్చే సందేశం ఏంటి అంటారు? యూజువల్గా ప్రతి క్రిస్మస్ ఒకే సందేశాన్ని ఇస్తూ ఉంటుంది కదా. నిజానికి ప్రతి క్రిస్మస్ ఒకే సందేశాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఆయన ఒకే ఉద్దేశంతో వచ్చాడు, ఒకే మెసేజ్ తీసుకొచ్చాడు. అదేంటంటే ప్రేమ, సంతోషం, సమాధానం. సో ఇవన్నీ కూడా క్రిస్మస్ సందేశంలో ఉన్నాయండి. సో నశించిపోతున్న ఆత్మలు, లేకపోతే నిరుత్సాహంతో ఉన్న ప్రజలు దేవుని యందు ఆనందించాలని, లేకపోతే పోగొట్టుకున్న ఏదైతే బంధకాలు ఉన్నారో వాటి నుంచి మళ్ళీ విడిపించబడి మరి వారు పోగొట్టుకున్న ఆ యొక్క ఆశీర్వాదాలు తిరిగి సంపాదించుకోవాలని, దేవుడే నరావతారిగా ఈ లోకానికి వచ్చి తను ఏతించి తాను రిక్తునిగా చేసుకుని మరి మానవులైన అందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించి మళ్ళీ తిరిగి రాబోతున్నాడని ఒక గొప్ప ఆ సందేశం దానిలో ఉంది. అయితే ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే మనందరికీ తెలుసు, యేసుప్రభు చెప్పిన చాలా ప్రప్రదమైన మాటలు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని. సో ఆయన ప్రేమలో త్యాగం ఉంటుంది, ప్రేమలో క్షమాగుణం ఉంటుంది, ఇవన్నీ చూపించినానండి ఆయన. సో అవి ఒక క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు తన జీవితంలో అనుసరించటమే నిజమైన క్రిస్మస్. సో దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్ అన్నమాట అండి. సో మనం ఒక వ్యక్తులుగా కేవలం మాట్లాడేవారుగా కాకుండా సమయం వచ్చినప్పుడు క్షమించేవారుగా, ప్రేమించేవారుగా, ఒకరినొకరు తగ్గించుకునేవారుగా, ఆయనలో ఉన్న స్వభావం తగ్గించుకున్నవారు హెచ్చించబడినాని అని చెప్పాడు. ఆయన అలాగే తగ్గించుకున్నారు, రిక్తునిగా చేసుకున్నాడు. సో ప్రతి చోట కూడా ఆయన జీవితమే ఒక గొప్ప మెసేజ్. అదే. సో జీవితమే గొప్ప మెసేజ్. ఆ మెసేజ్ క్రిస్మస్ ద్వారా మరొకసారి వివరిస్తూ వినిపిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? ఎంతవరకు జీసస్ చెప్పినటువంటి ఆ మాటల్ని, ఆ సందేశాన్ని తీసుకున్నారని మీరు అనుకుంటున్నారు? మన చుట్టుపక్కల కావచ్చు, మన ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే. ప్రపంచవ్యాప్తంగా ఒకటి వాస్తవం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అతి ఎక్కువగా క్రీస్తుని విశ్వసిస్తారు. అది అందరికీ తెలిసిన సత్యం. అంటే క్రీస్తు లేని దేశం లేదు. అందరూ ఏ దేశంలోండి అక్కడ క్రిస్టియానిటీ ఉంది. అయితే ఎంతమంది ఆయనను విశ్వసించిన వారందరూ ఆయన్ని ఫాలో అవుతున్నారంటే అది పెద్ద ప్రశ్నే. ఎందుకంటే అది మన నిజ జీవితంలో లోకంలో కూడా మనం ఉన్నాం కనుక సంపూర్ణంగా భక్తి విశ్వాసాలు కలిగి ఆయన యందు నడుచుకునేవారు తప్పకుండా కొంతమంది ఆయనకు ఆజ్ఞలు పాటిస్తారు. కొంతమంది క్రీస్తులో ఉన్నామని చెప్పుకుంటారు కానీ పండుగను పండుగ ఆచరిస్తారు. అంటే లోకరీత్యా పండుగ ఎలా ఉంటుంది అలాగా. కానీ వాస్తవానికి క్రీస్తు వారిలో లేకుండా, క్రీస్తు కలిగిన మనసు లేకుండా, క్రీస్తు చేసిన పనులు మనం చేయలేకుండా, సో పండుగ చేసుకున్న దండుగే అది. సో ఎగ్జాక్ట్లీ అవునండి. సో పండుగని పండుగలా చేసుకోవాలి అంటే ఎలా జరుపుకోవాలంటారు? పండుగను పండుగలా చేసుకోవాలంటే మనం కూడా క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉండాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు కలిగిన విశ్వాసం, శ్రమల్లో, శోధనలో, ఇరుకులో, ఇబ్బందుల్లో సహనం ఉండాలి, ఓపిక ఉండాలి, పరీక్షల్లో ఒక మంచి నిరీక్షణ ఉండాలి. సో ఇవి క్రీస్తు నేర్పించినాయి. ప్రతిదానికి తొందరపాటు, ప్రతిదానికి ఇమీడియట్ రియాక్షన్స్, లేకపోతే ఊరికనే కలిగిన ప్రతి తొందరగా బాధపడిపోవటం, నిరుత్సాహపడిపోవటం, లేకపోతే జీవితంలో ఇంక అయిపోయింది, ఇంకేమీ లేదనుకోవడం. వాస్తవానికి దేవుడు నేర్పించింది అసలు ఇవన్నీ కాదని. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఒక మనిషికి ఒక మంచి నిరీక్షణ ఉంది, ఒక గొప్ప దృక్పథంతో మనం బ్రతకగలం అనే ఒక మంచి మెసేజ్ని ఆయన ఇచ్చారు ప్రజలకి. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా అలా మనకి నిరాధారణ కలిగిన పరిస్థితుల్లో కూడా ఒక ఆదరణ, ఒక గొప్ప బలము మరి క్రీస్తు యొక్క మెసేజ్లో ఉంటాడు. అంటే ఐ మే నాట్ హ్యావ్ ఎనీథింగ్, నా దగ్గర ఏమీ లేకపోవచ్చు కానీ నాకు సంతోషం కొద్ది ఉండదు, తృప్తి ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ఏమీ లేని సమయంలో కూడా ఎంత తృప్తిగా బతకగలడో, ఒక వ్యక్తి ఏది లేనప్పుడు కూడా ఎలా ప్రేమించగలడో, ఎలా క్షమించగలడో, భయంకరమైన కోపం. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఈరోజు దేవుణ్ణి ఆశ్రయించిన వారు, నమ్ముకున్న వారు భయంకరమైన పరిస్థితుల నుంచే వచ్చిన వారు.
కోపాల నుంచి, భయంకరమైన వ్యసనాల నుంచి బయటపడిన వాళ్ళు. సో ఆయన ఈ లోకంలో బోధించింది కూడా అదేనండి, ఇవి మనకు మంచిది కాదు, ఇవి మనకు మంచిది. సో శ్రేష్టమైన మంచి బాటలు నడిపించడమే క్రీస్తు బోధ. సో అది మన జీవితంలో ఇప్పుడు నేను ఇన్ని మాటలు చెప్పి నా యొక్క బ్రతుకు బాగోకపోతే, నా వ్యసనాలు మానకపోతే, నేను ఇంకా నా యొక్క ఆలోచనలు మారకపోతే, సో నేను చేసుకునే క్రిస్మస్ పండుగలాగే ఉంటుంది. దానివల్ల పెద్ద కానీ క్రీస్తుని అనుసరించి నడిచి కనుక నేను చేస్తే అది ఆరాధన అవుతుంది దేవునికి. క్రిస్మస్ మాస్ అంటే ఆరాధన. సో ఒక ఆరాధనగా నేను ఆయనకి బ్రతకాలి. నా మాట నేను పాడే పాట ఆయనకు ఒక ఆరాధనగా మారాలి. నా నిజ జీవితం, నా సాక్ష్యం ఆయనకు ఒక ఆరాధనగా మారాలి. సో అలా మారినప్పుడు నిజంగానే క్రిస్మస్. జీసస్ క్రైస్ట్ చెప్పినటువంటి బోధనలు కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని ఫాలో అవ్వకుండా ఓ పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టాము, ఇంటి ముందు ఒక స్టార్ పెట్టుకున్నాము, సెలబ్రేషన్స్ ఉన్నాయి, కేక్స్ అందరితో, మనం దాన్ని ఒక లావిష్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. క్రిస్మస్ అంటే ఒక గ్రాండ్గా రిచ్గా కనిపిస్తోంది, అది కాదు కదా. అదంతా మన వ్యక్తిగత సంతోషం అంతే. ఇట్ ఈస్ కేవలం వీఆర్ ఎంజాయింగ్ ఆల్ దోస్. ఇప్పుడు ఇంట్లో స్టార్ పెట్టి ఇంటి పైన బార్ పెట్టినాయి, లాభం లేదు కదా. సో నిజం చెప్పాలంటే యేసుప్రభు కూడా ఈ లోకంలో చెప్పింది, మీరు లోకానికి నక్షత్రాల్లో వెలుగుతారు, నేను లోకమునకు వెలుగై ఉన్నట్లుగా మీరు కూడా లోకానికి వెలుగై ఉంటారు. అందుకే క్రిస్మస్లో స్టార్ పెడతారు నెంబర్ 1. నెంబర్ 2 క్యాండిల్స్ వెలిగిస్తారు, బికాజ్ హీఈస్ లైట్. మనం కూడా జ్యోతిలాగా ఉండాలి. సో నిజ జీవితంలో అందరూ కనుక అది ప్రాక్టీస్ చేస్తే, నిజం చెప్తున్నాను, మన దేశం, మన యొక్క వాల్యూస్, లైఫ్ వాల్యూస్ చాలా వేరుగా ఉంటాయి. నిజంగా అది కేవలం క్రిస్టియానిటీకి మాత్రమే సంబంధించింది కాదు. ఎవరైతే జీసస్ క్రైస్ట్ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఫాలో అవ్వాల్సింది కాదు. మీరు చెప్పినట్టుగా ఇంకొకరికి హెల్ప్ చేయడం కావచ్చు, సెల్ఫిష్నెస్ అది లేకుండా ఉన్న సెల్ఫ్లెస్నెస్ ని ఫాలో అవ్వడం కావచ్చు, మన గురించి మనం తెలుసుకోవడం, ఇవన్నీ కూడా అందరూ ఫాలో అవ్వాలి కదా. దానికి క్రిస్మస్ ఇస్ ద బెస్ట్ థింగ్. అంటే దాని నుంచైనా కనీసం ఈ రోజు నుంచైనా మారదాము ఆ ఆలోచన ప్రజల్లోకి వస్తే, నిజంగా చెప్తున్నాను, మన దేశంలో వ్యసనాలు తగ్గిపోతాయి. అంతేకాకుండా మన దేశంలో కోపాలు తగ్గిపోతాయి, ద్వేషాలు తగ్గిపోతాయి, అసూయలు తగ్గిపోతాయి. మరి ముఖ్యంగా కుటుంబం ఉందన్న పేరే కానీ ఇంట్లో ఎప్పుడు అసమాధానం, సంతోషం లేని పరిస్థితులు. మరి వీటన్నిటి నుంచి కూడా మనం దూరం అవ్వాలంటే మనం దేవునికి దగ్గర అవటమే, ఆయన ఆరాధించేయడం. ఆయన ఆరాధన చేసిన వాళ్ళు మారుతామని 100% మారుతాం. ఎందుకంటే మన ధ్యాసాంతికి ఆయన అవుతాడు కదా, ఆయనే మనకు దేవుడు అవుతాడు. లేకపోతే ఇంకా ఆయనే మనం అనుసరిస్తాం కనుక డెఫినెట్గా లైఫ్ ఫీల్ చేయండి. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, ఆయన క్రీస్తు ఏం చెప్పారు, ఆయనటువంటి బోధనలు ఏమైతే ఉన్నాయో, ఆ మెసేజ్ ఏమైతే ఉన్నాయో మనం ప్రాపర్గా తీసుకుంటే మనకి ఏవైతే అనుకున్నామో ఆ మార్పు అనేది కనిపిస్తుంది. మీరు 42 దేశాలు, ఆల్మోస్ట్ 40+ కంట్రీస్ తిరిగి వచ్చారు కదా ఇంటర్నేషనల్ వర్షిప్ లీడర్గా. అక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? మన దగ్గరే దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకోలేకపోతున్నారు? లేదు, ప్రపంచం అంతా ఒకలాగే ఉన్నారు, అలాగే ఆలోచిస్తున్నారు. రిసీవింగ్లో ప్రాబ్లం ఉంది, రిసీవింగ్లో ప్రాబ్లం ఉంది ప్రతి చోట కూడా. ఒకవేళ నిజంగా ప్రపంచం అంతా కూడా దేవుడిని దేవుడిగా వాళ్ళు ఆరాధన చేసి ఆ రీతిగా వారి మనసులో పెట్టుకుంటే, కానీ అట్ ద సేమ్ టైం దేర్ ఆర్ పీపుల్ ఆయన్ని ఆరాధించేవారు, లేకపోతే ఆయన హృదయపూర్వకంగా ఇష్టపడి భక్తిగా బ్రతికే ఉన్నారు, లేరు అని అనటం లేదు. కానీ అయితే మన దేశాల్లో మార్పు ఎప్పుడైతే కలుగుతుందంటే, అందరూ కూడా ఆయన బాటలో నడిచినప్పుడు, ఆయన చెప్పిన ఆ యొక్క మంచి మాటలని మనం తీసుకున్నప్పుడు చాలా అద్భుతం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఇంటర్నేషనల్గా ఎందుకు అడిగాను అంటే, వెరీ రీసెంట్గా పుతిన్ మన దగ్గరకు వచ్చారు. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఏంటంటే ఉక్రెయిన్కి రష్యాకి మధ్య ఎంత యుద్ధం జరుగుతోంది అనుకున్నప్పుడు ఉక్రెయిన్లో మా వాళ్ళని చర్చిలకు కూడా వెళ్ళనివ్వట్లేదు అనేటువంటి ఒక మాట అన్నాడు. వాట్ ఎవర్ అదర్ రీజన్స్ మేబీ అవన్నీ ఉండనివ్వండి, కానీ అందులో మెన్షన్ చేసింది చర్చిల్లో మా వాళ్ళని రానివ్వట్లేదండి అనే ఒక మాట ఆయన చెప్పాడు. ఎందుకని ఆ ఆలోచన ఇంకా ఉంది? అంటే చర్చిలు అనేవి వాళ్ళకే చెందుతాయి, వాళ్ళని రానివ్వాలి, అక్కడ కూడా యుద్ధాలో లేకుంటే అంతర్యుద్ధమో లేకుంటే ఇంకొక దేశం అనేటువంటి ఈ భావనలు అర్థం చేసుకోవట్లేదు కదా అసలు ఎవరు కూడా. ఏం చెప్పాడు, అక్కడికి ఎవరు వెళ్ళాలి? ఇంకా ఏంటంటే ఈ విషయం వచ్చినోడికి నేనేమంటానంటే, మనుషుల్లాగా ఆలోచించడానికి సేపు దైవత్వం ఉన్న వాళ్ళ యొక్క ఆలోచనలు వేరుగా ఉంటాయి. అయితే ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఈ కాంట్రవర్సీలో మరి వాళ్ళకి అక్కడ జరిగిన సంఘటన మనకు తెలియదు వాస్తవానికి. కానీ
దేవుని ప్రేమ కలిగిన వాళ్ళు అయితే మాత్రం వాస్తవానికి ఒక మనుషుల ద్వారా జరిగే సంఘటన అయితే మాత్రం అంటే దైవత్వం దానిలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వ్యత్యాసంగా జరిగేది. కానీ ఇక మనుషులే కదండి. అన్లెస్ అంటిల్ దే హ్యావ్ అంటే దేవుని మీద ఆ భక్తి విశ్వాసం లేకపోతే ఆ పరిస్థితులు ఉన్నంతసేపు కూడా వీటిని మనం ప్రపంచవ్యాప్తంగా ఇంకా అది అలాగే ఉంటుందని నేను నమ్ముతాను. ఎప్పుడు వస్తుందంటారా మార్పు? లేకుంటే ఆయన క్రీస్తు ఏం చెప్పాడో దాన్ని ఫాలో అవ్వడం ఎప్పటి నుంచి మొదలవుతుంది? ప్రతి ఇండివిజువల్లో కూడా అసలు ముందు ఆలోచించి అసలు యేసు ఎవరు, ఎందుకు వచ్చాడు, లేకపోతే ఆయన ఒకటే విషయం అండి, నేను జీవించకుండా బోధిస్తే ఎవడు నమ్మడు. మనం ఫాలో అయ్యి ఇప్పుడు నేను 100 చెప్పొచ్చు, నా జీవితం అలా లేకపోతే నా వెనక ఒకటి రాడు. అలాగే దేవుడు వెంబడించి లేకపోతే దేవుడు మాట్లాడి ఆయన జీవించాడో లేదా, అలా జీవిస్తే మన జీవితాలు అలాంటి అద్భుతం జరుగుతుందా లేదా, లేకపోతే ఆ రీతిగా మనం బ్రతకగలుగుతాం లేదా ఒక్కసారి ఆలోచిస్తే కనుక డెఫినెట్గా ఈజీగా ఎవరైనా మారుతారు. ఇప్పుడు చూడండి ఏమవుతుందంటే మనం ఎక్కువ ఇమోషనల్గా మారుతున్నాం, ఇన్స్పిరేషనల్గా మారట్లా. అందుకే ఈరోజు మార్పులు అనేవి ఎవరికి అర్థం కావట్లేదు. నిన్న ఒకలాగా ఉన్నవాడు రేపు ఇంకొకలా అయిపోతున్నాడు, భలే మారిపోయాడు అనుకోండి. ఇట్స్ ఎన్ ఇమోషనల్ చేంజ్. ఉద్రేకంతో మారుతున్నాం. ఉద్రేకంతో మారితే ఏం కాదండి. ఇన్స్పిరేషన్ దైవావేశం అనేది మనుషులోకి వస్తే, నిజంగా ఆ దైవత్వం యొక్క మార్పు మనుషులోకి వస్తే డెఫినెట్గా మనం కూడా దేవుని బిడ్డలమే కదా, ఆయనలాగా తప్పకుండా మార్చగలుగుతాం. ఆయన మారుస్తాడు, మనం మారగలుగుతాం. సో యేసుపాల్ గారు, మీరు యాక్చువల్గా వర్షిప్ లీడర్గా ఉన్నారు అంటే ప్రీచెస్ చేస్తారు, సాంగ్స్ కూడా పాడుతుంటారు కదా. మళ్ళీ ఒక చిన్న పాట మన స్టార్టింగ్లో పాడుకున్నట్టుగా ఒక చిన్న పాట కూడా తప్పకుండా మేడం, మీరు కోరుకున్న రీతిగా మా ఆత్మీయ తల్లి గారు రేచల్ జ్యోతి కొమ్మర్లపల్లి గారు రాసిన చక్కని పాట, పిజేడి కుమార్ గారు స్వరకల్పన చేసిన పాట శ్రీ యేసుని జన్మదినం ప్రజలందరికీ పర్వదినం. ఒక చిన్న పల్లవి మీ కొరకు. ఓ శ్రీ యేసుని జన్మదినము ప్రజలందరికీ పర్వదినము, శ్రీ యేసుని జన్మదినము ప్రజలందరికీ పర్వదినము. ఓ సంతోషమే సమాధానమే సద్భక్తులందరికీ సదానందమే, సంతోషమే సమాధానమే సద్భక్తులందరికీ సదానందమే. శ్రీ యేసుని జన్మదినము ప్రజలందరికీ పర్వదినము, శ్రీ యేసుని జన్మదినము ప్రజలందరికీ పర్వదినము. దేవాది దేవుని ప్రేమ కానుక ఏకైక పుత్రుడు ప్రేమ స్వరూప, దేవాది దేవుని ప్రేమ కానుక ఏకైక పుత్రుడు ప్రేమ స్వరూప, మానవాళిని రక్షింప పంపెను, మానవాళిని రక్షింప పంపెను. ఆనందముతో అంగీకరింపగా, ఆనందముతో అంగీకరించగా, శ్రీ యేసుని జన్మదినము ప్రజలందరికీ పర్వదినము, శ్రీ యేసుని జన్మదినము ప్రజలందరికీ పర్వదినము. థ్యాంక్ యూ. సో యూత్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు చెప్పినటువంటి ఎమోషన్ అనేది ఉంది చూసారా, ఆ ఎమోషన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా, బ్యాలెన్స్ అనేది తప్పుతోంది అనుకున్నప్పుడు వాళ్ళు ఏం ఫాలో అవ్వాలంటారు? వాళ్ళని వాళ్ళు ఎలా సెట్ చేసుకోవాలంటారు? యూత్కి నేను ఇచ్చే మంచి ఆలోచన ఏంటంటే, ఒక్కసారి అంటే చూడండి, ఏది జీవితంలో చేసినా ఈ రోజుల్లో ఆలోచించకుండా చేయం. ఏదైనా చిన్న కూరగాయ కొనేటప్పుడు కూడా ప్రతిదాన్ని తిప్పి చూస్తున్నాం, ఏది జీవితంలో సంపాదించుకున్నాం. కానీ జీవితాన్ని కాపాడుకోవడానికి మాత్రం మనం నిజంగా దాన్ని పరిశీలించి ఏమవుతుంది నా జీవితంలో అనేది మాత్రం ఎవరు చూడాలి. ఎవ్రీబడి ఈజ్ వరీడ్ అబౌట్ దేర్ సిక్నెస్. వాళ్ళ బాధ కోసం చిన్న రోగం వస్తే పరిగెత్తుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, లేకపోతే చిన్న ఆలోచన వస్తే ఎందుకు అలా వచ్చింది 10 మందితో పంచుకుంటున్నాం. కానీ ఆధ్యాత్మిక జీవితం దగ్గరికి వచ్చేవాడికి అంటే నేను నా విశ్వాస జీవితంలో, నా ఆధ్యాత్మిక జీవితంలో దేవునిలాగా నేను బ్రతకడానికి కోరుకు, లేకపోతే దేవునితో కలిసి నడవాలని, ఆయనకులా జీవించాలని, ఆ యొక్క యథార్థమైన మనసు నేను కూడా కలిగి ఉండాలని దాని గురించి వివేచించట్లేదండి, యోచించట్లేదు. అది నేను అనుకుంటా. అంటే ఇఫ్ యూ రియల్లీ ఇప్పుడు ఎంతమంది అయినా కానీ ఎవరైతే కనుగొనాలి, చూడాలి, లేకపోతే ఎవరైతే ఒకసారి వెతకాలి అని ఆశపడతారో
అటువంటి వారి జీవితంలో అద్భుతమైన మార్పు తప్పకుండా కలుగుతుంది. దేవుని వాక్యంలో కూడా టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్, దేవుడు ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. ఇప్పుడు బయట మాటలన్నీ 100 రకాలుగా ఉంటాయి. బయట చేసేప్పుడు ఒకసారి దేవుడు అర్థమైతే చాలా విషయాల్లో, అంటే వ్యసనం కానీ, ఇప్పుడు యూత్కి వ్యసనం, ఇప్పుడు అందరికీ ఉండే ఆలోచనలు మాకు ఉంటాయండి, మేము కూడా మనుషులే కదా, మా కొడుకులకు ఉంటాయి, మా చర్చకు వచ్చే వాళ్ళు అందరికీ ఉంటాయి. మేమేంటంటే వాళ్ళకి దేవుడిని చూపిస్తాం, ఇది మనకు మంచిది కాదురా, దేవుడు మనకు అలా బోధించలేదు, అలాగైతే మనం దేవుని బిడ్డలం కాలేం కదా. దేవుని బిడ్డ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ వీ అండర్స్టాండ్, దేవుడిని మనం అర్థం చేసుకున్నప్పుడు డెఫినెట్గా అమ్మో మన దేవుడు ఈ మనం నమ్మిన దేవునికి ఈ ఇష్టం ఉండవు. దేవుడు అంటే కూడా ఒక మంచి భక్తి భావం మనుషులు కలిగినప్పుడు దేవుడు తప్పకుండా పరిస్థితి నుంచి మారుస్తాడు. ఇప్పుడు మీకు నమ్మకం ఉంటుంది, మీ నమ్మకం మిమ్మల్ని ఎంత దూరాన్ని తీసుకెళ్తుంది, అలాగే నా నమ్మకం నన్ను ఎంత దూరాన్ని తీసుకెళ్తుంది. సో ఇక నేను నమ్మే దాని మీద నేను నిజంగా జీవిస్తూ ఆయన మీద పూర్తిగా విశ్వాసం పెట్టుకుంటే ఆయన ఎవడు ఉన్నాడు, ఆయన తప్పకుండా విడిచిపెట్టకుండా సహాయం చేస్తాడు అనుకున్నప్పుడు ఆయన విడిచిపెట్టడు, దట్ ఈస్ ఫర్ షూర్. అది కాబట్టి అంటే నా నిజ జీవితంలో నేను చూసిన సత్యాలు నేను తెలుసుకో. అంటే నేను యూత్కి ఏమంటానంటే, సో యవనస్తులుగా ప్రతి ఒక్కరికి కూడా పాపం చేస్తారు, తప్పులు చేస్తారు, వ్యసనాల్లోకి వెళ్తారు. సో దట్ ఈస్ వాక్యం బైబిల్లో కూడా ఉంది, యవనలు తప్పకుండా తొట్టిల్లుతారు. సో తొట్టిల్లుతారు. అటువంటి టైంలో చావు శరణ్యం కాదు, తొట్టిల్లు పోయిన తర్వాత నిరుత్సాహం అదే జీవితం కాదు, లేకపోతే ఇంక అయిపోయింది నా బతుకు ఇంకేం లేదని సతికిలు పడిపోవడం కాదు. దేర్ ఇస్ సమ్ ఒక అసాధారణమైన శక్తి ఉంది, ఒక అసాధారణమైన దేవుని యొక్క మహిమ కార్యాలు ఉన్నాయి. ఆయన ఆశ్రయిస్తే తప్పకుండా ఆయన చాలా అద్భుతాలు చేస్తాడు. ఆయన లోకానికి వెలుగు, ఆ వెలుగు మనలోకి వస్తే మనం ప్రకాశిస్తాం, ఇతరులకు వెలుగుగా ఉంటాం. ఎటువంటి పరిస్థితుల్లో అది జీవితంలో ఎక్కడ ఎలా ఫెయిల్ అయినా, జాబ్లో ఫెయిల్ అయినా, లవ్లో ఫెయిల్ అయినా, లైఫ్లో ఫెయిల్ అయినా, దేనిలో ఫెయిల్ అయినా మనల్ని రావాల్సిన వెలుగులోకి మనం వస్తే జీవితం యొక్క విలువ ఆయన మార్చేస్తాడు. సో ఒకసారి మనం అనుకున్నది ఏది జరగలేదు అనుకుంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము, లేకుంటే మనం అనుకున్న గోల్ నుంచి డీవియేట్ అయిపోతాము, అది డైవర్ట్ అయిపోతూ ఉంటాం. ఇవన్నీ కాకుండా ఫోకస్డ్గా ఉండాలి. ఇప్పుడు నన్ను నమ్మలేక, మిమ్మల్ని నమ్మలేక, అమ్మ నాన్నలు నమ్మలేక, బట్ అట్లీస్ట్ ఒకరు ఉన్నారు నమ్మితే, అంటే ఇప్పుడు మనల్ని పరిశీలిస్తారు, తెలుసుకుంటారు. అలాగే దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, తప్పకుండా ఇన్ని అద్భుతాలు చేశాడని మరి పండగ చేసుకుంటున్నాం, లేదా వింటున్నాం, లేకపోతే తెలుసుకుంటున్నాం. నేను అంటాను ఒకటేనండి, నువ్వు ఎవరినైనా సరే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి, ఒక్కసారి ఆయన్ని వెతకడానికి ప్రయత్నం చేయి. ఆయన ఒకసారి మన జీవితంలోకి వస్తే మా కాంతులను విరజల్లు చేస్తాడు, ఇందాక పాడినట్లుగా లైఫ్ వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇచ్చే సమాధానం మనుషులు వలే, దేవుడు ఇచ్చే సమాధానం మనుషులు వలే. ఆయన మాట్లాడతాడు, ఆయన కనబడతాడు, ఆయన వ్యక్తుల ద్వారా మాట్లాడతాడు, ఆయన మారుతారు మాట్లాడతాడు. అద్భుతం. ఈరోజు నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఒక్కసారి దేవుడిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా సరే 2026లోకి మీరు అలా వెళ్ళరు. ఐ బిలీవ్, స్ట్రాంగ్లీ బిలీవ్ ట్రాన్స్ఫర్ అయిపోతారు, తప్పకుండా అయిపోతారు. సో భక్తి తప్పకుండా మనల్ని ముక్తికి తీసుకెళ్తుంది. ఇప్పటిదాకా ఏదైతే మైండ్ సెట్ ఉందో, ఏదైతే డిప్రెసింగ్ మూడ్ ఉందో, దాన్ని వదిలించుకొని మళ్ళీ న్యూ ఇయర్ ఎలాగో ఒక 1 వీక్లోనే వచ్చేస్తుంది కాబట్టి, సో ఇప్పుడు మనకి ఎంత ప్రయారిటీ December 25th క్రిస్మస్కి ఇస్తున్నామో, అప్పుడే ఇంకొక డౌట్ కూడా వస్తుంది. మనం దేవుడు అంటున్నాం, దేవుడు బిడ్డలుగా ఇంతమందిని చూస్తున్నాం, అసలు ఆ దేవుడు ఏంటి, ఒక మానవుడి అవతారంలో పుట్టడం ఏంటి, ఆయనకు రావడానికి గల రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? దేవుడు వాస్తవానికి యాక్చువల్గా సర్వ సృష్టిని చేసినవాడు దేవుడేనండి. ఆ దేవునికి ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది, మన వలే ఒక నరుని చేద్దామని అనుకున్నారు. ఇప్పుడు దేవుడు ఆత్మయ్య అన్నాడండి, అకార్డింగ్ టు ది గాడ్స్ వర్డ్, దేవుని యొక్క వాక్యం ప్రకారం దేవుడు ఆత్మయ్య అన్నాడు. ఈ భూమి పునాదులు పుట్టక ముందు నుంచి కూడా ఆయన ఉన్నాడు, ఆత్మయ్య దేవుడు ఉన్నాడు. సో దేవుడు అనుకున్నది ఏంటంటే, మన వలే మనం మనుషుల్ని చేయాలి అని అనుకున్నాడు. ఆయన చేసుకుని ఆయన ఇప్పుడు ఏదైతే అవతారాలు ఇప్పుడు మనం ఉన్నామో, మనందరూ దేవుని అవతారాలని, దైవ అవతారాలు, ఆయనలాగా మనల్ని చెక్కుకొని, సో తన ఆత్మను, తన జీవాన్ని మనుషుల్లో ఊదాడు. అయితే ఆ తర్వాత దేవుడు మానవునికి ఒక మాట చెప్పాడు ఏంటంటే, అంటే దేవుడు చేసినట్లుగా
చివరి వరకు ఆయనే మనిషిని ఏ పాపం చేయకుండా చూడొచ్చు. మీరు ఇప్పుడు ఇదే ప్రశ్న వేస్తూ ఉంటారు, మరి దేవుడు చేసిన మనిషి మళ్ళీ తప్పు ఎందుకు చేశాడు? దేవుడు చేయకుండా చూడొచ్చు కదా. దేవుడు మనిషికి ఏం చేసి స్వేచ్ఛనిచ్చాడు. ఇప్పుడు నేను దేవునిగా నువ్వు నన్ను దేవునిగా గుర్తించి నన్ను ఆరాధించేయాలి తప్ప నేను బలవంతం చేసుకుని ఆరాధన చేయించుకునే దేవుడిని కాదండి. సో నేనైతే ఇదిగో నీకు చెట్లను ఇస్తున్నాను, వృక్షఫలాలను ఇస్తున్నాను, జంతువులను ఇస్తున్నాను, అన్నిటిని చేశాడు, మానవుని విడిచిపెట్టాడు. అయితే ఒక వృక్షఫలాన్ని అక్కడ పెట్టి నువ్వు దీన్ని మాత్రం ముట్టుకోవద్దు, అది తిన్నాను అంటే ఒబీడియన్స్, ఎంత ఒబీడియంట్గా మనం ఉంటాం. కానీ మానవుడు ఏం చేశాడంటే ఏదైతే దేవుడు వద్దని చెప్పాడో దాన్ని అవిధేయతగా అదే తీసుకున్నాడు. అప్పుడు ఏమైంది, పాపం అనేది మనిషి జీవితంలో కనిపించింది. సో దట్ ఈస్ అయితే ఆ తర్వాత దేవుడు ఏమనుకున్నాడంటే తన చేతుల్లో చేసుకున్నాడు, చెక్కాడు మనుషుల్ని, తన జీవాత్మను ఊదాడు. సో కొంతకాలం తర్వాత తన నరులను నశించిపోవటం ఇష్టం లేక తానే ఏం చేశాడంటే దేవుడు నరావతారిగా ఈ లోకానికి రావడానికి ఒక కన్య గర్భాన్ని ఎన్నుకొని, ఎందుకంటే ఇప్పుడు ఒక పురుషుని ఎరిగిన స్త్రీని కలిగి దేవుడు వస్తే మళ్ళీ మనిషి అవుతాడు. సో మానవావతారిగా రావడానికి ఆయన చేసిన పని ఏంటంటే ఏ పాపం లేనివాడిగా రావాలి గనక, పాపంతో పుట్టకూడదు కనుక ఒక స్త్రీని కన్యకని ఏర్పాటు చేసుకుని తన గర్భంలో ఆయన ఈ భూమి మీదకి నరావతారిగా వచ్చి, సో పాపం లేనివాడిగా వచ్చాడు, పరిశుద్ధుడిగా వచ్చాడు. గుడ్డివాడికి దారి చూపించలేదు కదండి. ఒక పాపి ఇంకో పాపిని నడిపించలేడు. అలాగే ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చి తన పరిశుద్ధతను ప్రజలందరికీ కూడా తెలియజేసి, సో ఈలోపు చాలా అంటే మరి ఆ తల్లి ఏమై ఉంటుంది, మరి ఆ తండ్రి ఏమని అనుకుంటాడు, ఇవన్నీ ఆలోచిస్తే ఇవన్నీ కూడా ముందుగానే జరగబోతున్న సమస్తాన్ని కూడా ఆయన ప్రవచన రీతిగా వాళ్ళిద్దరికీ దేవదూతల ద్వారా మరి ప్రవచించారు, వచ్చారు, ముందుగా చెప్పారు జరగబోయేదాన్ని. సో అన్నీ కూడా ప్రాపర్. ఇంకోటి ఏంటంటే యేసుక్రీస్తు లోకానికి రావడానికి 4000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం, 700 సంవత్సరాల క్రితం, 400 సంవత్సరాల క్రితం ఇలా ఒక ఆయన రాబోతున్నాడని ప్రవచనాలు ఇప్పటి నుంచో ఉన్నాయండి. అంటే ఆయన ఈ లోకానికి రాకముందు నుంచి రాయబడిన ప్రవచన గ్రంథాల్లో లిఖించబడినాయి. సో ఆయన నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు, ఆయనే యేసుక్రీస్తు. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే దేవుడు ఎలా ఉంటాడో ఈయన తన యొక్క యాక్ట్ ద్వారా దేవుడిని ఎలా నమ్మాలో విశ్వసించాలని పరిచయం చేశాడు లోకానికి. సో ఆయన మనుషులు ఎలాగ దేవునికి దగ్గర అవ్వాలో బ్రతకాలో ఆయన బ్రతికి చూపించాడు, నేర్పించాడు, నడిచాడు. సో నరావతారిగా రావటం అంటే అదే దేవుడు నరావతారికి లోకానికి రావటం అంటే. సో అయితే ఒకటి ఏంటంటే ఒకప్పుడు పాత నిబంధన ప్రకారం అంటే మన పూర్వం గొర్రెల ద్వారానో లేకపోతే మేకల ద్వారానో లేదా కోడెల రక్తం ద్వారానో మనుషుల పాపాలు క్షమించబడాయి. అయితే అలా కాదు, మనిషి పాపాలు ఒక జంతువు ద్వారా కాదు, ఒక పవిత్రమైన పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తం ద్వారానే వాళ్ళ పాపాలు క్షమించబడతాయని యేసుక్రీస్తు తన రక్తాన్ని మానవులకు చిందించే లోకంలో, సో ఆయన తన పరిశుద్ధతను తన ప్రజలందరూ ఆయన చిందించిన రక్తం ద్వారా ఈరోజు ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచి నమ్ముతారో వారందరికీ విమోచన, రక్షణ అనే ఒక మంచి రక్షణ తిరిగి అనుగ్రహించాడు. సో కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. సో వాస్తవానికి ఆయన రాకకు కారణం, నరావతారిగా ఎత్తించడానికి కారణం సమస్త మానవాళి పాప ప్రక్షాళన కొరకు, క్షమాపణ కొరకు ఆయన వచ్చాడు, వచ్చి తన రక్తాన్ని చెల్లించాడు. ఈరోజు మనుషులందరినీ కూడా ఆయన పవిత్రులుగా పరిశుద్ధులుగా చేశాడు. అదే ఆయన రాక కారణం అనమాట. సో ఆయన సిలువ యొక్క త్యాగం యొక్క కారణం అదే. దేవుని యొక్క వాక్యంలో వీటన్నిటికీ కూడా రుజువులతో సహా అవి రాయబడి ఉన్నాయి, అలాగే జరిగాయి. ఇవన్నీ ఆయన వచ్చిన తర్వాత రాయబడిన మాటలు కాదు. 2000 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఒక ఆయన వస్తాడు, 4వ తారీఖు వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన వచ్చే గుర్తులన్నీ కూడా పలానా వాళ్ళ ద్వారా కనబడతాయి. అంతేకాకుండా ఇలా జరుగుతుంది, ఈ పలానా ప్రాంతం నుంచి వస్తాడని కూడా రాయబడింది. ఆయన రాక కొన్ని వేల సంవత్సరాల క్రితం, అది 100% నెరవేరింది. దేవుడి రాకని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, చాలా రిచ్గా గ్రాండ్గా. చర్చిల దగ్గరికి వెళ్తూ ఉంటారు, క్రిస్మస్ క్యారల్స్ ఉంటాయి, ఆ తర్వాత కేక్ కటింగ్ సెరమనీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. దీంతో పాటుగా కనిపించేది ఏంటంటే చిన్నపిల్లలు అయితే ఒక శాంటా క్లాస్ వస్తారు, గిఫ్ట్స్ ఇస్తారు అనేది ఉంటుంది. బట్ అది కాకుండా కొంతమందికి బహుమతులు ఇవ్వడము అనేది ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి మర్మం ఏంటి అసలు? యాక్చువల్గా ఇవ్వాలంటారా అలా? అంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు, మనకు రక్షణ ఇచ్చాడు. సో అదొక గొప్ప సంతోషం. సామాన్యంగా ఈ బర్త్డేస్ అవి జరిగినప్పుడు, ఇప్పుడు నేను మీ ఇంట్లో బర్త్డే అయితే మీ పిల్లలకి ఏదైనా తీసుకొస్తాను,
అలాగే మా ఇంట్లో బర్త్డే, నా దేవుడు పుట్టాడు, లేకపోతే మా మందిరంలో మేము కూడా దేవునికి దేవాలయాలను నమ్ముతాం. ఆయన దేవుడు మాలో ఉన్నాడు, మేము ఆయన మందిరాలం కాబట్టి ఆయన మాలో ఉంటాడు. మాలో ఉన్న దేవుని మేము సెలబ్రేట్ చేసుకున్నప్పుడు మాలో ఆయనకున్న మంచితనం ఏదైతే ఉందో దాన్ని ప్రజలకి ప్రేమగా ఇతరులకి అందించాలని చెప్పి, ఇంకోటి దేవుడి లోకంలో ఉన్న ఇప్పుడు నేర్పింది కూడా లేని వారికి సహాయం చేయడం. క్రిస్మస్ అనగానే ఆల్మోస్ట్ ప్రతి చర్చిలో కూడా అనాథలకు కానీ, విధవరాలకు కానీ, పేదవారికి కానీ చాలా విస్తారంగానండి కొన్ని అసలు చెప్పడానికి మెజర్ ఉండదన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఆ రీతిగా ఇలాంటి చక్కని శ్రేష్టమైన కార్యం అంటే ఒక దానం చేయాలని కాదు, ఒక సంతోషాన్ని కనపరుచుకుని ఆయన ప్రేమను వెల్లడి చేయడం కొరకు ఈ పరిస్థితులు చేస్తూ ఉంటాం. సో ఇట్స్ లైక్ సంతోషాన్ని పంచుకోవడమే. ఈసారి క్రిస్మస్కి ఎక్కడ ఉంటున్నారు మీరు? నేను మా చర్చిలో ఉంటాను. నాది సంగారెడ్డిలో అలాగే బీరంగూడలో 2 చోట్ల రాక్ చర్చ్ అని నేను నడిపిస్తున్నాను. ఆ మందిరంలోనే ఉంటాను. ఎందుకంటే ఏదైతే చర్చిలో నేను ఉంటానో అది మా కుటుంబం, అది నేను నడిపించే కుటుంబం అన్నమాట. సో ఇప్పుడు 2 చోట్ల సెలబ్రేట్ చేసుకుంటారు? 2 చోట్ల సెలబ్రేట్ చేసుకుంటాను. సో యేసుపాల్ గారు, మనం ఇంటర్వ్యూ స్టార్టింగ్లో ఒక పాటతో స్టార్ట్ చేసాం, ఉల్లాసమే ఉత్సాహమే. ఇప్పుడు మనం కంక్లూడింగ్లో కూడా ఒక పాట, దివి నుంచి భువికి రారాజులా వచ్చినాయి. సో ఆ పాటను మనం తీసుకుందాం. తప్పకుండా. ఎస్ అండి. దివి నుండి భువికి రారాజుగా బెత్లెహేము పురముకు ఏ తెంచెను. దివి నుండి భువికి రారాజుగా బెత్లెహేము పురముకు ఏ తెంచెను. గ్రామమంతా చిరునవ్వులొలికే, పట్టణమంతా పండుగ చేసెను. గ్రామమంతా చిరునవ్వులొలికే, పట్టణమంతా పండుగ చేసెను. సర్వలోకము సంబరమాయే, సర్వలోకము సంబరమాయే. ఆశ్చర్యకరుడు హల్లెలూయా, ఆలోచనకర్త హల్లెలూయా, బలమైన దేవుడు హల్లెలూయా, నిత్యుడగు తండ్రి హల్లెలూయా, సమాధానకర్త హల్లెలూయా. కమ్ ఆన్. గొల్లలు జ్ఞానులు పరవశులై బంగారు సాంబ్రాణి బోళమును. గొల్లలు జ్ఞానులు పరవశులై బంగారు సాంబ్రాణి బోళమును. సాష్టాంగ పడి తమ హృదయముల ప్రభువుకు కానుకలర్పించిరి. మనము కూడా అర్పించేదం, ప్రభుని నామము గణపరచెదం. మనము కూడా అర్పించేదం, ప్రభుని నామము గణపరచెదం. మనము కూడా సాష్టాంగ పడుచు పరవశించుచు పాడేదము. ఆశ్చర్యకరుడు హల్లెలూయా, ఆలోచనకర్త హల్లెలూయా, బలమైన దేవుడు హల్లెలూయా, నిత్యుడగు తండ్రి హల్లెలూయా, సమాధానకర్త హల్లెలూయా. మెరీ మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బెస్ట్ విషెస్ అండ్ మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్. మెరీ క్రిస్మస్. మీ అందరికీ, మన ముఖ్యంగా ఐ డ్రీమ్ చూస్తున్న వీక్షకులందరికీ కూడా ఈ సంవత్సరం నిజ క్రిస్మస్ సంతోషం, ఆనందం మీ గృహాల్లో విరజల్లాలని, మీకు మునుపున్న కష్టాలు, బాధలు, శ్రమలు, ఆ యొక్క ఇబ్బందులు అన్నీ పోయి దేవుని యొక్క దివ్యమైన సన్నిధి శక్తి మీ గృహాల్లో ఉండాలని తప్పకుండా మీ అందరి కొరకు ప్రార్థిస్తూ, మరి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాం. మరొకసారి ఐ డ్రీమ్లో ఉంటున్న సంస్థ అధినేతలకు, అంతేకాకుండా పనిచేస్తున్న వారందరికీ కూడా మెరీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.